హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము. అది మనం ఆది బ్లౌజ్తోనే నడుము లూజు ప్రకారం, ఆది బ్లౌజ్లో నడుము లూజు ప్రకారం మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము. చూడండి, ఇది నేను నడుము లూజ్ అనేది మీకు ఎంత ఉందో చూపిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి కొలుచుకొని మొత్తాన్ని నీట్గా కొలుచుకోవాలి. దీని నడుము లూజ్ వచ్చేసి 28.5 ఇంచులు అయితే ఉంది కదా, అంటే ఇది 30 లోపల అనమాట. 29 ఇంచుల లోపలే మనకి నడుము లూజ్ అనేది ఉంది. అంటే మనకి 30 లోపల కనుక మనకి నడుము లూజ్ వచ్చిందనుకోండి, ఇది వచ్చేసి చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఈ బ్లౌజ్ని మనం ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది చాలా క్లారిటీగా మీకు కటింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము. చూడండి, ఎల్ స్కేల్ తోటి అయితే ముందుగా మనం క్రాస్ అనేది తీసేసుకుందాము. కొత్తగా నేర్చుకునే వారికి చూడండి, ఈ మడత అనేది మన వైపుకి ఉండాలి. అంచు పీసులు ఉన్నాయి చూడండి, అది మనకి ఆపోజిట్లో అయితే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాము. చూడండి, ఎల్ స్కేల్ పెట్టేసి ఇక్కడ మనకి క్రాస్ అనేది లేకుండా ఈ లాస్ట్లో చివరికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. నడుం పట్టి జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇవ్వాలి. ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, నీట్గా కట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, కరెక్ట్గా 4 మడతల మీద వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి ఈ చివరి నుంచి ఇదిగోండి, ఈ మడత ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగు. ఈ మధ్యలో డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసం అయితే ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ మీరు కొలుచుకోండి. ఈ సైడ్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు పొడవు ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఈ డాట్కి మధ్యలో షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకొని కింద నడుం పట్టి జాయింట్కి మనం ఖర్చు ఇచ్చాం కదా, ఈ రెండో లైన్ పైన లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఇదండి, ఇది షోల్డర్ అసలు షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఇవ్వాలి. ఇలా 2 లైన్స్ అనేది డ్రా చేసుకుంటే మనకి నెక్ గీసుకునే దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ 2 లైన్స్ గీసిన తర్వాత దీన్ని ఇలా బాక్స్ టైప్లో అయితే గీసుకుందాం. ఓకేనా? మనకి ఈ పార్ట్లో, ఈ బాక్స్లోనే బ్యాక్ పార్ట్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కుట్టు కనిపిస్తుంది కదా, చంక దగ్గర కుట్టు చూడండి, ఇది ముందుకి వెనక్కి ఉంది చూడండి. మీకు గమనించినట్లయితే ఇదైతే నేను కొట్టలేదండి, మెజర్మెంట్ కోసం అయితే ఇచ్చారు. కింద కుట్టు చూడండి, పైన కుట్టు చూడండి. అసలు ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. నేనైతే పైదే తీసుకుంటున్నాను. ఇదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగు. అలాగే ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. ఓకేనా? ఇది అసలు అనమాట, ఇది ఖర్చు అనమాట. నెక్స్ట్ వీపు పొడవు ఎంత ఉంది, ఇలా సమానంగా మడిచేసుకొని మనకి కరెక్ట్గా మడిచేసుకోవాలి. మధ్యలోకి ఎక్కడ దాకా వస్తుందో ఇక్కడి నుంచి కింద ఖర్చు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇద్దండి, ఈ మధ్యలో వీపు ఇది అసలు అనమాట, ఇది ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది సరిపోద్ది మనం మెడపట్టి వేయడం కోసం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ని నీట్గా సమానంగా పెట్టేసి ఇలా ఇలా పెట్టేసుకొని అసలు ఇది బ్లౌజ్ మెజర్మెంటే కరెక్ట్గా లేదు. ఇది వాళ్ళకి ఎలా సెట్ అయిందో కానీ నాకు కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ లైన్ కనిపిస్తుంది కదా, కింది లైన్ కరెక్ట్గా నెక్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఈ షోల్డర్ అనేది ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఓకేనా?
ఇలా పెట్టేసుకుంటే మనకి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది అసలు అన్నమాట. ఓకేనా, కుట్టేసుకుంటే ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఖర్చు కోసం యువతలకి ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఈ ఒక్క పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత షోల్డర్ మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది అసలు అన్నమాట. ఇది ఖర్చు కోసం. ఓకేనా, మనం జాయింట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా కొలుచుకోవాలి. మీకు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కొలత మటుకు ఒకటేనండి. మీకు ఇది చిన్నది కాబట్టి షోల్డర్ కొంచెమే వచ్చింది. మీకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం షోల్డర్ వచ్చేసి ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఈ నెక్ వచ్చేసి ఇక్కడికి రావచ్చు. మనకి ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం నెక్కులు అనేది షోల్డర్ అనేది మారుతూ ఉంటాయండి. మనం టేపుతో కొలిచామనుకోండి అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే సెట్ అవుతుందండి. మనకి అందరికీ పర్ఫెక్ట్గా అద్దినట్టు కుదరాలంటే ఆది బ్లౌజ్ ప్రకారం నేర్చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకుంటారు. నేనైతే గత 10 సంవత్సరాల నుంచి నేను టైలరింగ్ చేసేటప్పటి నుంచి కూడా నేనైతే టేప్ కొలత అనేది యూస్ చేశాను. నాకైతే అందరికీ సెట్ అవ్వలేదండి, నేను చెప్తున్నాను కదా. నేను ఆది బ్లౌజ్తో కట్ చేస్తే మాత్రమే నాకు అందరికీ సెట్ అవుతుంది. నేను అలా కూడా ట్రై చేశాను, కానీ కొంతమందికి అయితే సెట్ అయింది, కొంతమందికి అస్సలు సెట్ అవ్వలేదని చెప్పారు. నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ ఆది బ్లౌజ్ కటింగ్ అనేది. నాకైతే ఎవరు కూడా రిమార్క్ అనేది చెప్పట్లేదండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఒక బాక్స్ టైపులో. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఈ విధంగా కింది లైన్కి మార్కింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి పై లైన్కి మాత్రమే మార్కింగ్ ఇవ్వాలి ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చూడండి, ఫస్ట్ వచ్చేసి నెక్ తీసుకుందాం. ఈ నెక్ని ఈ విధంగా మీకు రౌండ్ అనేది ఎంత కావాలో అంత, ఇంకా తగ్గిమంటారనుకోండి అప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకు కొంచెం రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, అలాగే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మన చంక డౌన్ అనేది నార్మల్గా ఎంత తీసుకుంటాము 30, 32, 34, 35 అలాంటి వాళ్ళకైతే మనం 1.5 అనేది తీసుకుంటాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచు మాత్రమే చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మనం 1.5 అనేది తీసుకున్నాం అనుకోండి, చంకల్లో వీళ్ళకి ముడతలు అనేది వస్తాయి, అంటే బాగా సన్నగా ఉంటారు కాబట్టి మనకి 1 అనేది తీసుకోవాలి, 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇలా. ఓకేనా, ఇది ఖర్చు అన్నమాట. ఇప్పుడు బ్యాక్ డాట్ ఈ లైన్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా సగానికి మడి చేసుకుంటే షోల్డర్కి స్ట్రైట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. పొడవు ఎంత 4 ఇంచులు తీసుకుందాం. ఈ విధంగా ఒక లైను ఇలా 1/2 ఇంచు ఇటుపక్క, 1/2 ఇంచు ఇటుపక్క, 1/2 ఇంచు అంటే 1 ఇంచ్ అనేది డాట్ వెడల్పు వచ్చేసింది. చూడండి, ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. నేనైతే ఉక్స్ పట్టి కాజాల పట్టి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పైకి అనేది కట్ చేశాను, మళ్ళీ అతుకులు పడకుండా ఈ విధంగా కట్ చేసేస్తాను. ఎందుకంటే వీళ్ళకి నెక్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. మనం రివర్స్లో మెయిన్ డాట్స్ వేయాలి కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకే, ఇదండి ఇలా ఈ విధంగా డాట్స్ అనేది వేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఇది మడిచేసి హ్యాండ్ దగ్గర మడిచేసి కుట్టాలి కాబట్టి నేనైతే 1.25 అయితే మార్కింగ్ ఇస్తున్నాను. అంటే ఒక 1/2 ఇంచు మాత్రం మడిచి కుట్టడానికి, దీనికైతే ఇక్కడ మడత అనేది రావడం కోసం. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది మాత్రమే తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, అలాగే హ్యాండ్ పొడవు చూడండి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ పొడవుకి ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు సేమ్ ఇదే విధంగా ఉంచేసి, ఇక్కడ కనిపిస్తుంది కదా చంక దగ్గర కుట్టు, అది అసలు అన్నమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇలా ఒక లైను, ఇలా ఒక లైను. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి ఈ విధంగా పెట్టేసి చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా. ఇప్పుడు లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. మనకి 2 ఇంచులు అనేది ఖర్చు రావాలి. ఓకేనా. ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే 1.25కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి డౌన్ చేసుకొని ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇలా చూడండి, మనకి ఒకటేసారి రావాలన్నమాట. ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టింగే ఎవరికేం రాదు, మనం నేర్చుకోగా ఈ కర్వ్ అనేది తిరగడం వస్తుంది. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయాలి, ఇక్కడ కూడా ఒక టక్స్, ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా. హ్యాండ్ మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. నేనైతే లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తాను. స్టిచ్చింగ్ కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్టేనండి. ఎక్కువగా మనకి ఫ్రంటే కుదరట్లేదని చాలామంది అంటూ ఉంటారు కొత్తగా నేర్చుకునేటప్పుడు. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి మనం ఇది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగే, ఎందుకంటే మనకి సాగుతుంది చూడండి. ఇక్కడ కనుక ముడతగానే వచ్చింది అనుకోండి, ఇది క్రాస్ కటింగ్. అలాగే మనకి ముడత రాలేదు అంటే అది స్ట్రైట్ కటింగ్. ఇప్పుడైతే క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా వేసేసి క్రాస్గా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కింద 2 ఇంచులు అనేది మడి చేసుకోవాలి. మడవకపోయినా సరే ఈ విధంగా పెట్టేసుకొని ఏ విధంగా కట్ చేసుకుందాం చూద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి చూడండి, ఇక్కడ మనం ఖర్చు అనేది ఇచ్చాం కదా, అదే ఖర్చుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఉంటుంది చూడండి, ఆ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఈ షోల్డర్ కుట్టుంది కదా, ఈ 2వ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం క్లాత్ని ఈ ఉక్సుల పట్టీని ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే నెక్ ఆటోమేటిక్గా పొడవు వచ్చేస్తుంది. ఇది అసలు రౌండే లేదండి, అంటే చాలా సన్నగా ఉంటారు ఈవిడైతే. ఇదండి ఇలా ఎడకైతే వచ్చేసింది. ఇది అసలు, ఇది ఖర్చు కోసం. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏ నెక్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా కొలుచుకోండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజాల పట్టి అనేది ఎలా ఖర్చులు తీసుకోవాలి, ఈ షేపు ఏ విధంగా తీసుకోవాలని చూపిస్తాను. మనం కుట్టేసిన తర్వాత అయితే నెక్ కుట్టేసిన తర్వాత ఇక్కడికైతే వస్తుంది కదా, మనం ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఇక్కడికి పెట్టేసుకొని కరెక్ట్గా ఈ షేప్ పట్టి కుట్టుంది చూసారా, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఇది అసలు
మనం ఇంకా మధ్యలో డాట్ అనేది ఖర్చు తీసుకోలేదు, అప్పుడు ఒక 1/2 ఇంచు. అలాగే ఈ షేప్ పట్టి ఖర్చు కూడా మనం తీసుకోలేదు కదా, ఈ షేప్ పట్టి ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ అనేది ఇదే విధంగా ఉంచేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ పై వైపుకి పెట్టేసుకొని ఈ రెండింటిని పట్టేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వస్తుందో పైన నుంచి ఈ రెండో లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి వచ్చింది, ఇది అసలు, ఇది ఖర్చు కోసం. ఓకేనా. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షేప్ పట్టి కుట్టు వరకు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ మన ఖర్చు అనేది వచ్చేసింది. ఇక్కడి నుంచి కుట్టు అనేది ఈ లైన్కి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ షేప్ పట్టి కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగు, ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు, ఈ 3 మార్కింగులు కలిపేసుకోవాలి. ఇలా రౌండ్గా ఇచ్చేసేయాలి. ఇలా డౌన్ చేసుకొని ఈ విధంగా ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ లోతు, దీనికి సమానంగా దీంట్లో సగం ఎంత కొలుచుకోండి, మీరైతే కొలుచుకోండి. దీంట్లో సగం ఎంత, సగానికి మార్కింగ్ ఇచ్చేసేయండి. కరెక్ట్గా ఏడుకు వస్తుంది మూలలోకి ఒక 1/2 ఇంచు. ఓకేనా. 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఈ పైన నుంచి మనకి ఎక్కడికి కలుసుకోవాలి, పైన నుంచి డౌన్ చేసుకుంటూ ఇక్కడికి కలవాలి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కలవాలి. ఇలా ఈ లైన్లోకి కలిసిపోవాలి. మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఓకేనా. ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనం రివర్స్లో చేసేసుకుందాము. మెయిన్ డాట్స్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకుందాం. ఉక్స్ పట్టి కాజల్ పట్టి కోసం అయితే మనం ఖర్చు అనేది తీసుకోవాలి కరెక్ట్గా. ఎంత తీసుకుంటాము మనం ఉక్స్ పట్టి కాజల్ పట్టి కోసం కుట్టు అనేది ఎంత వేసుకుంటాము, ఒక 1/4 ఇంచ్ అనేది వేసుకుంటాము. ఆ 1/4 ఇంచ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఫస్ట్ మనము కొలుచుకునేటప్పుడు కాజల్ పట్టి నుంచి మనం మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. ఈ డాట్ కనిపిస్తుంది కదా మనకి మెయిన్ డాట్ కుట్టు, ఆ కుట్టు వరకు మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడికి, తర్వాత రివర్స్ చేసేసి ఈ డాట్ వెడల్పు ఎంత ఒకసారి కొలుచుకుందాం. ఇదండి 1.5 అయితే ఉంది. వీళ్ళకైతే 1 ఇంచ్ అనేది సరిపోతుంది, చాలా చిన్న సైజు కాబట్టి. కానీ 1.5 అయితే ఉందన్నమాట. మనం ఆది బ్లౌజ్లో ఎంత ఉందో సేమ్ అదే విధంగా కుట్టమన్నారు కాబట్టి సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేద్దాం. 1.5కి ఒక మార్కింగు, 1.5కి ఒక మార్కింగు, 2.5 ఇంచులు అనేది వెడల్పు వచ్చేసింది. ఓకే. కింద మనం షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఖర్చు అనేది వదిలేసుకోవాలి. అప్పుడే మనకి డాట్ పొడవు అనేది వస్తుంది అన్నమాట ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా. ఓకేనా. ఆల్రెడీ మనకి ఇక్కడ షేప్ పట్టి జాయింట్ చేసాం కాబట్టి ఖర్చు అనేది ఉంది కదా, మనం ఈ ఖర్చుతో పాటు మనం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది వదిలేసుకొని డాట్ పొడవు ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఇక్కడికి వచ్చింది. దీనికి స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూసారా ఎంత ఈజీగా మనం మార్కింగ్ అనేది ఇవ్వచ్చో. దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగు, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగు. ఓకేనా. ఇలా
టక్స్ అనేది పెట్టేసేయండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. వెనకాల కూడా మార్కింగ్ పడడానికి ఇలా. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాం. ఇదండి, ఇది మనం రివర్స్ చేసుకుంటాం కాబట్టి ఖర్చు కోసం. నెక్స్ట్ ఉక్సులు పట్టి ఉంది కదా, ఆ ఉక్సులు పట్టి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడి నుంచి కరెక్ట్గా అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు, అలాగే మనకి స్ట్రైట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా డాట్కి స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకొని కింద ఖర్చుకు వదిలేసుకొని, ఇది అసలు ఇది ఖర్చు. అలాగే పొడవు చూడండి ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఇలా మార్కింగ్ ఇచ్చేసి మనం కుట్టు అనేది ఇక్కడ వేస్తాం కాబట్టి సైడ్ జాయింట్ అక్కడ మాత్రమే కొలుచుకోవాలి. కింద ఖర్చుకు వదిలేసుకొని ఇది అసలు ఇది ఖర్చుకి, ఈ 3 మార్కింగ్లు నీట్గా ఇలా కలుపుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో అలాగే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇదండి, ఈ అంచు పీస్ ఉంది కదా, నడుం పట్టీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. మెడ పట్టీ కోసం అయితే క్రాస్ పీస్ అనేది తీసుకుందాము. మనకి మెడ పట్టీకి క్రాస్ పీసే కావాలండి, ఎందుకంటే నెక్కులు అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా? ఇదండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్, షేప్ పట్టి, నడుం పట్టి, హుక్స్ పట్టి, కాజాల పట్టి, మెడ పట్టి. ఓకేనా? ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ కటింగ్ మీకు నచ్చినట్టయితే, సింపుల్గా అనిపిస్తే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన లైక్ కోసం నేను ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.